ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలతో పాటు పాలనాపరమైన అంశాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా టీపీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా నల్గొండ లోక్సభ సీట్లకు సోనియాకు రేవంత్ ఆఫర్ చేశారని కూడా సమాచారం. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటే రాజ్యసభకు తెలంగాణ నుంచి నామినేట్ చేస్తామని సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం 3 స్థానాలు కాంగ్రెస్ కు 2 గెలిచే అవకాశం ఉన్నందున ఏఐసీసీ కోటా నుంచి సోనియా గాంధీకి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని ఆమెకు వివరించినట్లు సమాచారం. మరో రాజ్యసభ సీటుకు అభ్యర్థి ఎంపికపై కూడా సోనియాతో చర్చించారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల సేపు ఈ భేటీ కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో కూడా మీట్ అయ్యారు. మెయిన్ గా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలన విధాలపై కూడా ఎక్కువగా చర్చించడం జరిగింది. అలాగే త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అలాగే పాలనాపరమైన విధానానికి సంబంధించి కూడా సోనియా గాంధీకి వివరించడం జరిగింది. దాదాపు ఈ 20 నిమిషాల భేటీలో కూడా చాలా కీలక విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో చర్చించడం జరిగింది. ఇటు మెయిన్ గా లోక్సభ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీపీసీ సంబంధించి నేతలు కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సోనియా గాంధీని ఖమ్మం నుంచి కూడా పోటీ చేయాలని కూడా ఇప్పటికే టీపీసీ నేతలు కూడా తీర్మానం చేసి కూడా పంపించారు. కాబట్టి వీటిపై కూడా శ్రీమతి సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించడం జరిగింది. అయితే మరోవైపు ఒకవేళ ఖమ్మం నుంచి లేదా నల్గొండ సీట్లు కూడా ఆఫర్ చేశారు కాబట్టి ఇందులో ఒక స్థానం నుంచి కూడా సోనియా గాంధీ పోటీ చేయాలని కూడా ఆమెకు తెలపడం జరిగింది. ఇంకో మరోవైపు ఇటు రాజ్యసభకు కూడా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా ఇటు ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి డైరెక్ట్ గా రాజ్యసభకు కూడా మొత్తం 3 స్థానాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి అందులో 2 కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయి కాబట్టి డైరెక్ట్ గా సోనియా గాంధీని రాజ్యసభకు కూడా నామినేట్ చేయాలని కూడా టీపీసీ నేతలు కూడా ఇప్పటికే తీర్మానం చేశారు కాబట్టి వీటిపై కూడా సోనియా గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చర్చించారు. ఇందులో ప్రధానంగా అదే విధంగా రాష్ట్రంలో అవలంబిస్తున్న అంటే దాదాపు 2 నెలలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఈ ప్రజాపాలనకు సంబంధించిన విధానాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీ చర్చించారు. అయితే ఈ 2 నెలల పాలనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కూడా సోనియా గాంధీ సంతృప్తి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కూడా భుజం తట్టి కూడా ప్రోత్సహించినట్టుగా తెలుస్తా ఉంది. అభినందనలు కూడా తెలియజేశారు. మరోవైపు నిన్ననే ఇటు సచివాలయం కూడా కేబినెట్ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే 6 గ్యారెంటీలకు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 2 గ్యారెంటీల అమలు కూడా జరిగిపోయింది కాబట్టి మరో 2 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదే విధంగా 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ పై కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీనికి కేబినెట్ కూడా నిన్న ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నిటిపై కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 20 నిమిషాల పాటు కూడా చర్చించారు. అలాగే ఇటు రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ రకం ముందుకు వివరణ ముందు కూడా సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వివరించడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఇటు 2 నెలల పాలనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కూడా ఇటు సోనియా గాంధీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భుజం తట్టి కూడా ప్రోత్సహించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆ విజువలైజేషన్ లో దాదాపు 20 నిమిషాల పాటు కూడా మెయిన్ గా ఇటు లోక్సభ ఎన్నికలు అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి దీనిలో అభ్యర్థుల ఎంపిక ఒకటైతే ఇటు సోనియా గాంధీ నేరుగా నామినేట్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణ ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు కూడా గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సోనియా గాంధీ రుణం తీసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి తాము రుణపడి ఉన్నాం కాబట్టి ఈసారి నేరుగా అంటే రాజ్యసభకు నామినేట్ చేసే విషయంలో ఒకటి కానీ లేకపోతే ఇటు ఖమ్మం నుంచి కూడా ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో ఖమ్మం నుంచి కూడా పోటీ చేయాలని కూడా ఇప్పటికే టీపీసీ నేతలు కూడా ఇప్పటికే తీర్మానం చేసిన నేపథ్యంలో వీటిపై కూడా చర్చ జరిగింది కాబట్టి దీనిపై కూడా ఇటు సోనియా గాంధీ కూడా కొంచెం సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై త్వరలోనే తన నిర్ణయాన్ని కూడా చెప్తాను కూడా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క 2 నెలల పాలన
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు అవుతుంది కాబట్టి మరోవైపు ఇటు పాలనపరమైన విధానమైన నిర్ణయం తీసుకోవడంలో ఇటు రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే ఇటు సోనియా గాంధీ కొనియాడారు. అందుకే ఇటు సోనియా గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భుజం తట్టే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు 6 గ్యారెంటీ అమలులో భాగంగా 2 గ్యారెంటీల అమలు కూడా జరిపింది కాబట్టి మరో 2 గ్యారెంటీల అమలు కూడా త్వరలోనే ఇటు నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి వీటిపై కూడా చర్చిస్తున్నారు. అదేవిధంగా ఇటు బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా బడ్జెట్ సమావేశం చేస్తారు కాబట్టి అందులో అనుసరించాలన్న వ్యూహాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో చర్చించడం జరిగింది. దానికి కొన్ని ఇటు సోనియా గాంధీ కూడా కొన్ని గైడ్ లైన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ఇటు మరోవైపు ఇటు మొన్న దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో సక్సెస్ కూడా అయ్యారు. ఈ రోజు బల నిరూపణ చేసుకున్నప్పుడు కూడా ఇటు జార్ఖండ్ సీఎం చంపాయి కూడా అతను బల నిరూపణ చేసుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి అందులో కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇటు సోనియా గాంధీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభినందించడం తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇక్కడే జార్ఖండ్ ఎమ్మెల్యేలంతా కూడా క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సిటీ శివార్లో షామీర్పేటలో. కాబట్టి అంటే కరెక్ట్ గా అన్ని ప్లాన్ చేసి కూడా ఇచ్చారు. అదే విధంగా సేఫ్ గా ఇటు జార్ఖండ్ కూడా వాళ్ళందరూ కూడా పంపించడం జరగడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడనిపై కూడా ఇటు సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అభినందించారు. వీటన్నిపై కూడా చర్చించిన తర్వాత ఇటు సోనియా గాంధీతో కొద్దిసేపటి క్రితమే ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా ముగిసింది. దాదాపు 20 నిమిషాల సేపు ఈ విషయాలపై కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా తర్వాత ఇటు ప్రియాంక గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి కూడా భేటీ అయ్యారు. అంటే మెయిన్ గా ఇటు రాజ్యసభ సంబంధించి నామినేటెడ్ ఇటు రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ అదేవిధంగా ఎవరిని అభ్యర్థులు ఎంపిక చేయాలపై కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికీ దాదాపు 306 మంది అభ్యర్థులు కూడా ఇటు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీనిలో వడపోత కార్యక్రమాలు ఎవరికి సీట్లు ఇవ్వాలపై కూడా వీరిద్దరితో కూడా చర్చ చేస్తా ఉంది. దీనిపై కూడా త్వరలో స్కూటింగ్ జరుగుతుంది. తర్వాత ఏఐసిసి నేతలు మల్లికార్జున్ ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇటు సోనియా గాంధీతో రాహుల్ గాంధీ కూడా భేటీలో భాగంగా చర్చలకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇటు 2 నెలల పాలనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల పాలనపై కూడా సోనియా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే భుజం తట్టి ప్రోత్సహించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇలాగే ముందుకు సాగాలి. త్వరలో కూడా అన్ని గ్యారెంటీ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి అంటే ఏవైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఏర్పడడానికి ఇటు మెయిన్ గా కీ రోల్ పోసినటువంటి 6 గ్యారెంటీ అమలు కూడా నిర్ణయాలు తీసుకొని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా భావించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క గ్యారెంటీలపై కూడా ఇటు సోనియా గాంధీతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అన్ని విషయాలపై కూడా కూలంకషంగా చర్చించడం తెలుస్తోంది. రాబోయే లోక్సభ ఎలక్షన్స్ అదేవిధంగా రాజ్యసభ నోటిఫికేషన్ పై కూడా చర్చించారు. అదేవిధంగా పాలనపరమైన ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారపై కూడా సోనియా గాంధీతో ఈ 20 నిమిషాల భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.